నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి గులకరాయితో దాడి జరిగింది కాబట్టి ఆయన బతికి బట్టగట్టారు బయటికి. కాబట్టి దీని వెనకాల దేవుడి స్క్రిప్ట్ ఉంది. ఏదో చేయడం కోసం, ఏదో జరగడం కోసం దేవుడు నన్ను బ్రతికించాడు, నేను బ్రతకడం వెనకాల దేవుడి స్క్రిప్ట్ ఉందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టుగా ఒక కథనం వస్తుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి కొంచెం ఏ కైండ్ ఆఫ్ ఇలాంటి సంఘటనలు జరిగినా దేవుడి స్క్రిప్ట్, తాడేపల్లి స్క్రిప్ట్ అని ఏవో స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఈ గులకరాయి ఘటనకు సంబంధించి కూడా దీనివల్ల నేను బతికి బయటపడ్డాను కాబట్టి దేవుడు ఏదో చేయడానికి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు నాకు సంబంధించి, అందుకే నేను బతికాను అటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు అన్నట్టుగా కొన్ని కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. దీన్ని ఏం ఉద్దేశించి ఆయన అని ఉండొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అంటారు. ఇప్పుడు ఏది జరిగినా మన మంచిగా అంటుంటారు కదా, బహుశా దాన్ని ఆయన ఇంకో రకంగా తీసుకున్నట్టున్నారు. ఇంకో రకంగా తీసుకొని ఏదో ఒక పెద్ద స్క్రిప్ట్ రాయబోతున్నాడు, నాకు రాబోయే రోజుల్లో ఏదో పెద్ద స్క్రిప్ట్ నాకు అందించబోతున్నాడు, అందుకే ఇప్పుడు నన్ను బతికిచ్చాడు దేవుడు, లేకపోతే ఈ గులకరాయి తగిలినట్టయితే నేను ప్రాణాలు కోల్పోయినవాడిని. అది కూడా ఎక్కడ తగిలింది? కణతకి కన్నుకి పైన తగిలింది, మధ్యలో తగిలింది. కణతకి కన్నుకి పైన తగిలింది. అదే కణతకు తగిలినట్టే నా ప్రాణాలు పోయిండేవి, కన్నుకు తగిలినట్టే కన్ను పోయిండేది, వెనక తగిలినట్టే అక్కడ మెదడు పోయిండేది, నా ప్రాణాలే పోయిండేవి. చాలా ప్లాన్ చేశారు చంపడానికి, కానీ దేవుడు ఏదో భవిష్యత్తులో పెద్ద స్క్రిప్టే రాసి పెట్టున్నాడు, అందుకే నన్ను బతికిచ్చాడు, దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్ రాయబోతున్నాడు అనేది ఆయన ఆశావహ దృక్పథం. ఓకే. అంటే ఆయన ఈ మధ్య లోకేష్ అంటుంటాడు, ఆయన ఏదో సమ్ ఇల్లుస్ట్రేషన్లో ఉంటారు అని చెప్పి దానిలో మెడిసిన్లో ఏదో టెర్మినాలజీ ఉంటుంది, అలాంటి డిసీజ్ తోటి ఉన్నాడు ఆయన అని చెప్పి అదే ఊహల్లో ఇల్లుస్ట్రేషన్ అనేది మనం మామూలుగా అంటుంటాం కదా, దానికి వైద్య పరిభాషలో వేరే ఏదో చెప్పాడు లోకేష్, నాకు గుర్తు రావట్లేదు. సరే, ఏదైతేనే మొత్తానికి ఆయన అయితే ఊహల్లో తేలియాడుతున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పాజిటివ్ యాంగిల్ బాగా ఉంది, అవసరానికి మించినటువంటి పాజిటివ్ యాంగిల్ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే నన్ను ఎవరో చంపబోయారు, నన్ను చంపబోయినప్పటికీ నేను బతికిపోయాను, నేను బతకడానికి కారణం ఏంటంటే దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాబోయే రోజుల్లో నాకు ఇవ్వబోతున్నాడు. అంటే పెద్ద స్క్రిప్ట్ అంటే ఏంటి? ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు ప్రధానమంత్రి ఏమన్నా కావాలనుకుంటున్నాడు ఏంటో అంటే జగన్మోహన్ రెడ్డి అనేది అర్థం కావట్లా. పెద్ద ఇప్పటికన్నా కూడా ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఉంది, దేవుడు ఏదో రాసి పెట్టున్నాడు నాకు, అందుకే నన్ను బతికిచ్చాడు అని చెప్పి చెబుతూ, ఇదేముందన్నా ఈ గాయం మహా అయితే 10 రోజులు ఉంటుంది, ఈ గాయం 10 రోజులు నేను బరాయిస్తాను, 10 రోజులు బరాయించిన తర్వాత ఈ గాయం మానిపోతుంది, దీనికన్నా పెద్ద స్క్రిప్ట్ ఉంది అని. అంటే 10 రోజులు ఈ గాయం పోతుంది అని అంటే 10 రోజులు ఈ స్టిక్కర్ వేసుకొని తిరగాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. 10 days ఇప్పుడు ఈ స్టిక్కర్ తోటే కనిపించాలని డిసైడ్ అయిపోయారు పబ్లిక్కి. కారణం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ బేసికల్గా ఏంటంటే ఒక పొలిటికల్ సింపతి క్రియేట్ చేసుకోవడానికి చేశారు అనేది ఇప్పుడు విపక్షాలు చెప్తున్నాయి. విపక్షాలు చెప్తున్నటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా అలానే ఉంది, కావాలని క్రియేట్ చేసుకున్నాడా అనేటువంటిదే బలంగా వినిపిస్తుంది. అందుకే దీని మీద పెద్దగా రెస్పాన్స్ రాలేదని కూడా తెలుస్తుంది. అందుకే వాళ్ళ సొంత మీడియాలో ఫస్ట్ రోజు ఒక 2 పేజీలు కేటాయించేశారు, దీని గురించి కేటాయించేసి ఆ పేజీల్లో ఏం రాశారు, 45 degrees నుంచి వాళ్ళు గురిపెట్టి కొట్టారు, ఆ గురిపెట్టి కొట్టినటువంటి వాళ్ళు మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, మామూలు వాళ్ళు అయితే ఇది చేసేది కాదు, ఇది క్యాట్ బాల్ తోటి కొట్టుండొచ్చు, లేదంటే ఎయిర్ గన్ తోటి కొట్టుండొచ్చు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు, బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చాడు, నిప్పి తగలకుండా స్పాట్లో అయిపోయేలాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి 17 years సతీష్గా అని చెప్పి సతీష్ అనేది అప్పటికి రాలా ఇంకా, అంటే ఫస్ట్ డే ఉండినటువంటి కథనాలు ఇవన్నీ సొంత మీడియాలో. ఇప్పుడు ఫస్ట్ నుంచి కొట్టి తగలడంతోనే చంద్రబాబు గారే చేశారు, వాళ్ళే చేయించారని అన్నారు టీడీపీ నాయకులు. తర్వాత కొన్ని గంటల్లో సతీష్ 17 years ఒక మైనర్ బాలుడు చేశారని చెప్పి ఆయన పేరు తీసుకొచ్చారు, ఆయన అదుపులోకి కూడా తీసుకున్నారని చెప్పి వాళ్ళ పేరెంట్సే చెప్తున్నారు. బోర్ని వెలిపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. అసలు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు? అసలు ఈ సతీష్ అన్న ఎందుకు పోయారని చెప్పారు? వాళ్ళు ఏదో 200 రూపాయలు 300 రూపాయలు ఇస్తానన్నారు, డబ్బులు 1/4 బాటిల్ ముందు ఇస్తానన్నారు, అందుకు ఆశపడి వెళ్ళారు,
వెళ్ళినందుకు మమ్మల్ని అనుమానిస్తూ మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని విచారిస్తారా అని చెప్పి ఆ వడ్డెర సంఘం వాళ్ళందరూ కూడా బయలుదేరి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేస్తూ ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కోడికత్తి కేసులో సీన్ అయిన అతను దళితుడిని దాదాపుగా 5 సంవత్సరాలు జైల్లోనే ఉంచారు. ఈయన కోర్టుకు హాజరైనట్టయితే ఆయనకి బెయిల్ వచ్చినది. ఏ కేసులో అయినా, ఎంత పెద్ద కేసులో అయినా కానీ బెయిల్ 60 రోజుల్లో వచ్చేస్తుంది. మర్డర్ చేసినా కానీ, మర్డర్ అంటే చట్టంలో ఉన్నటువంటి అంశాలను తీసుకుంటే మర్డర్ చేసిన వాళ్ళకి కూడా 60 రోజుల్లో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చే కేసులు ఉన్నాయి. కానీ కోడికత్తి సీన్కి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 5 years 10 years బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో న్యాయశాస్త్రంలో ఉండేటువంటి చరిత్రను సృష్టించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే 5 సంవత్సరాల పాటు కోడికత్తి సీను జైల్లో ఉండటం, రెండేంటంటే 10 సంవత్సరాల పైగా జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో స్టే తీసుకొచ్చుకొని బెయిల్ ఉండడం, వాయిదాలేమో 3000 చేంజ్ ఏమో ఉన్నాయి. వాయిదాలు అది త్రిబులార్ చెప్తుంటారు లెక్కేసి 3000కు పైగా వాయిదాలు ఉన్నాయి. దానికి అంటే ఆ బెయిల్కి సంబంధించి, బెయిల్ రద్దు చేయడం దానికి సంబంధించి వాయిదాలు కోరాను. అదే ఇది న్యాయశాస్త్రంలోనే, న్యాయ చరిత్రలోనే ఇది ఒక పెద్ద రికార్డు. ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ లాగా, ఇలా వరల్డ్ రికార్డ్ లాగా, ఇలా ఇది కూడా ఒక రికార్డు న్యాయశాస్త్రంలో, ఒక చరిత్ర ఇది. సో ఇప్పుడు ఈ వడ్డెర సంఘం వాళ్ళు ఏమంటున్నారు, అప్పుడేమో 2019 ఎన్నికల్లో కోడికత్తి అని చెప్పి దళితుడిని సీన్ని లోపలేశారు, 5 సంవత్సరాలు బయట రానిలేదు. ఇప్పుడు మళ్ళా బీసీ వడ్డెర అంటే బీసీకి సంబంధించిన మైనర్ బాలుని తీసుకెళ్ళి ఈ కేసు బనాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ఎలక్షన్లో ఇతని మీద చెప్పేసి ఇంకొక 5 సంవత్సరాలు ఇతను కూడా రానివ్వరా అనేది వదిలిపెట్టండి దయచేసి అని చెప్పి ధర్నాలకు దిగారు వాళ్ళు, వడ్డెర సంఘం వాళ్ళు. సరే, ఇది ఆ వడ్డెర సంఘం వాళ్ళు ధర్నాలు దిగేటప్పటికీ పోలీసులు ఏం చేశారు, ఆ ప్రజలు తట్టుకోలేక దుర్గారావు అని అతను పట్టుకొచ్చారు. సతీష్ని విచారించారు. సతీష్ తోటి వర్కౌట్ కాదు, వడ్డెర సంఘం వాళ్ళందరూ రివర్స్ అవుతున్నారని చెప్పి దుర్గారావు అని అతను పట్టుకొచ్చారు. ఆ దుర్గారావు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ బోండా ఉమా మాజీ ఎమ్మెల్యే, ఆయన ఆఫీసులో ఏదో పనిచేసేటువంటి వ్యక్తి అని చెప్పి అతన్ని పట్టుకొచ్చి అతన్ని విచారిస్తూ బోండా ఉమాకి ఈ కేసు మొత్తాన్ని చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఎన్నికల కమిషన్కి వచ్చినటువంటి ఫిర్యాదు. తెలుగుదేశం పార్టీ లీడర్లు పోయి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కమిషనర్ మీనాకి ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రజాగలం మీటింగ్లో అదే చెప్పారు. వాళ్ళు గులకరాయి వేసుకొని ఆ గులకరాయిని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వైఫల్యాన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. ఎందుకు అంటున్నారు, యాక్చువల్గా సంఘటన జరగకుండా ప్రోటోకాల్ ప్రకారం ఏ విధంగా అయితే 5 అంచెల భద్రత కల్పించాలో జగన్మోహన్ రెడ్డికి 500 భద్రతలు కల్పించకుండా ఈ రాయి సంఘటన జరిగింది. అది పోలీసుల వైఫల్యం. పవర్ ఆఫ్ అయింది. తర్వాత పైన ఉంటారు స్కై టీమ్ ఉంటారు, అంటే డాబాల మీద అటు ఇటు ఎత్తైనటువంటి డాబాల మీద ముందుగానే ఈ పర్యటనకు వచ్చేటప్పుడు రూప్ టాప్ సెక్యూరిటీ అంటారు దాన్ని. ఆ రూప్ టాప్ సెక్యూరిటీ ఎక్కడా లేదు, రోప్ పార్టీ ఎక్కడా లేదు. అసలు కరెంట్ ఎందుకు కట్ చేశారు? కరెంట్ కట్ చేయడానికి ముందుగా మీరు ఏమైనా డిఈకి అక్కడ ఉండే డిఈకి చెప్పారా? ఇప్పుడు ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అలా ఇచ్చారా? అక్కడ ఇవ్వలేదు కదా. అసలు ఆ ప్రోగ్రామ్ ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామా లేదంటే అన్ప్లాన్డ్ ప్రోగ్రామా? ఎప్పుడు కూడా ఆయన బస్సులో ఎక్కి బస్ మీద ఆయన ప్రచారం చేయలేదు అంతసేపు. ఎక్కడ కూడా ఆయన మొత్తం టోటల్గా సిద్ధం బస్ యాత్రలో ఒక విజయవాడలోనే అన్ప్లాన్డ్గా అలా చేశారా, లేదంటే ఆ విధంగా చేసి ప్లాన్డ్గా సింపతి కొట్టాలని చెప్పి ఈ గులకరాయి వ్యవహారాన్ని చేశారా? దేవుడి స్క్రిప్ట్లో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడి స్క్రిప్ట్లో ఇలా రాస్తేనే కదా మళ్ళీ ఏదో పెద్ద స్క్రిప్ట్ భవిష్యత్తులో ఉందని. అంటే ఈ గులకరాయి దాడి ఘటన వెనకాల దేవుడి స్క్రిప్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గులకరాయి తగిలా కానీ బ్రతికారు. సో లేదంటే ప్రాణాలు పోయిండేవి గులకరాయితో. సో అంటే గులకరాయి దాడి తర్వాత జగన్మోహన్ రెడ్డికి బ్రతికారు అని అంటే దాని వెనకాల చాలా పెద్ద స్క్రిప్టే ఉన్నట్టుంది. స్క్రిప్ట్ ఏంటి? ప్రధానమంత్రి, రాష్ట్రపతి? ఏమో రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. ఎలక్షన్స్ తర్వాత అయినా తెలిసిద్దేమో, లేకపోతే ముందే తెలిసిద్దో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.